గోడమీది బొమ్మలు, చరిత్ర పుటలు. ఒకప్పుడు ఆ గోడ 2 దేశాలను విభజించింది. కాలం ఆ తూర్పు పడమరల మధ్య దూరం చెరిపేసింది. ఓ శుభ సమయాన ప్రజలు నడుం బిగించి పనిముట్టు చేతపట్టి ఆ అడ్డుగోడను పనిపట్టారు. తూర్పు పశ్చిమ జర్మనీలు ఒకటయ్యాయి. చరిత్ర తిరగరాయబడింది. ఒకే దేశంగా అవతరించింది. ప్రజలు ఆనందంతో పరవశించారు. ఓ సోదరుడు తన సోదరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఓ సోదరి తన కుటుంబాన్ని కలుసుకుంది. ఓ తల్లి తన బిడ్డల చెంతకు చేరింది. ఓ తండ్రి చిరునవ్వులు చిందించాడు. మరో అగ్రరాజ్యం తమ స్వార్థం కోసం రెండుగా చీల్చిన దేశం మళ్ళీ ఒకటిగా మారింది. ఇరువైపుల ప్రజలు మళ్ళీ కలిసిపోయారు. అదో చరిత్రగా మిగిలిపోయింది. ఒక నిశ్శబ్ద విప్లవం దూరాలను తుంచి ప్రేమను పెంచి హృదయాలను కలిపింది. మచ్చు తునకగా మిగిలిన గోడను ఓ కళాకేంద్రంగా మలచి రంగులు దిద్ది మాటలు పలికించారు. దేవుడు ఎలా ఉంటాడు అంటే నల్లగా ఉంటాడని, విప్లవ భావం ఎలా ఉంటుంది అంటే సప్తవర్ణాల మిళితమని చెప్పకనే చెబుతాయి ఆ గోడమీది బొమ్మలు. విశ్వశాంతి వర్ధిల్లాలి.